మీరు క్రికెట్ అంటే ప్యాషనెట్గా ఉన్నారా? క్రికెట్లో జరిగే డే టు డే అప్డేట్స్ మీ దాకా రావాలా? క్రికెట్లో ఇన్ డెప్త్ అనాలిసిస్ మీకు కావాలా? సో యు ఆర్ ఎట్ ద రైట్ ప్లేస్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ద స్టెంప్ మైక్ బై ఆది విష్ణు రెడ్ రావుతో. సో మనం ఈ యూట్యూబ్ ఛానల్లో క్రికెట్ గురించి అంతా డిస్కస్ చేస్తాం. మొత్తం ఇన్డెప్త్గా ప్లేయర్ నుంచి, టీం నుంచి, వాళ్ళ ప్లేయింగ్ లెవెన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ప్రీవియస్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, స్టేడియంస్, పిచ్చెస్, డ్యూ ఫ్యాక్టర్స్, అబ్బో చాలా డిస్కస్ చేస్తాం ఈ యూట్యూబ్ ఛానల్లో. సో లేట్ ఎందుకు, లెట్స్ రోల్ ద ఇంట్రో. సో నిన్నే మనం ఒక ఇద్దరు చీఫ్ గెస్ట్లతో మనం ఈ యూట్యూబ్ ఛానల్ అయితే లాంచ్ చేసాం. ఆ చీఫ్ గెస్ట్ ఎవరు, ఎలా లాంచ్ చేసాం, హలో. సరే చెప్పండి. Launching of YouTube channel, the Stump Mic by Adi Vishnu Red Rautu. Okay. క్రేజీ. సో నేను ఇప్పుడు మీకు హౌ క్రికెట్ ఇన్ మై లైఫ్ అనేది నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేను అప్పుడు ఒక 4th స్టాండర్డ్లో అనుకుంటూ ఉంటాను. మా తాతగారి దగ్గర ఒక టీవీ ఉండేది, ఎల్జీది, అండ్ ఆల్సో ఆయనది ఒక సోఫా ఉండేది. సో ఆయన గ్రేటెస్ట్ ఇండియన్ ఫ్యాన్ అని నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఒక గ్రేటెస్ట్ ఇండియన్ క్రికెట్ టీమ్ ఫ్యాన్. ఆయన ఇండియాకి ఏ మ్యాచ్ అయినా ఉండని, ఓడిఐ, T20 క్రికెట్, టెస్ట్ క్రికెట్ ఏదైనా కానీ ఆయన మ్యాచ్ అట్లా సోఫాలో కూర్చొని మ్యాచ్ పెట్టుకొని అట్లా చూస్తూ ఉండేవాళ్ళు దాన్ని. సో ఒక పాయింట్ లైక్ నాకు ఒక 4th 5th స్టాండర్డ్లో ఉన్నప్పుడు అనుకుంటా ఆయన వచ్చి నన్ను పిలిచి కూర్చోబెట్టుకొని నాకు ఆ క్రికెట్ గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఎలా ఉంటుంది అసలు ఏంటి అనేసి. సో అది అప్పటి నుంచి నాకు ఆ 5th 6th 7th స్టాండర్డ్స్లో నేను ఆయనతో పాటు కలిసి కూర్చొని ఆ మ్యాచెస్ అయితే చూస్తూ ఉండేవాడిని. సో నేను ఒక 7th స్టాండర్డ్లో ఉన్నప్పుడు అనుకుంటా, ఇంకా నా పిచ్చి చూసి అనుకుంటా మా మామయ్య వాళ్ళు మా డాడీ కలిపి నాకు ఒక మంచి పూమా బ్యాట్ అయితే కొనిపెట్టారు. అప్పుడు పూమా చాలా మంచి బ్రాండ్. సో ఒక పూమా బ్యాట్ అయితే కొనిపెట్టారు. నేనైతే ఏ అకాడమీ క్లాసెస్కి వెళ్ళలేదు, ఏ క్రికెట్ అకాడమీకి వెళ్ళలేదు, ఏం పర్సనల్గా ట్రైనింగ్ తీసుకోలేదు. మా ఇంట్లో వాళ్ళే నాకు బ్యాట్ ఇచ్చి వాళ్ళు నెంబర్ ఆఫ్ బాల్స్ నాకేయడం, తర్వాత బౌలింగ్ ఇలా వేయాలని వాళ్ళే నెంబర్ ఆఫ్ బాల్స్ నాతో వేయించుకోవడం, ఇవన్నీ ఇట్లా జరుగుతూ ఉన్నాయి. సో అప్పుడు సమ్మర్ అయిపోయింది. సో జస్ట్ అప్పుడు తర్వాత వచ్చేసి 2011 వరల్డ్ కప్. అప్పుడు కరెక్ట్గా నాకు ఎప్పుడు క్రికెట్ రిజిస్టర్ అవుతా ఉన్న టైంలో 2011 వరల్డ్ కప్ వచ్చింది. సో 2011 వరల్డ్ కప్లో గెలిచాం. 2000 ధోని 6 కొడతాడు, ఫినిషెస్ ఆఫ్ ఇన్ స్టైల్, రిమెంబర్, ఫినిషెస్ ఆఫ్ ఇన్ స్టైల్. సో దాని తర్వాత మా డాడీ నన్ను బయటికి తీసుకెళ్లారు. ఒకసారి చూద్దాం సెలబ్రేషన్ ఎలా ఉంటుంది చూద్దాం అనేసి నన్ను బయటికి తీసుకెళ్లారు. సో ఆ టైంలో నేను చూసా, అప్పటి వరకు నా లైఫ్లో నేను అంత బిగ్గెస్ట్ సెలబ్రేషన్ అనేది ఎప్పుడూ చూడలా. అందరూ లైక్ వాళ్ళ రిలీజియన్, కాస్ట్ ఇవన్నీ అసలు పక్కన పెట్టేసి ఒకటే ఏదో సెలబ్రేషన్ వచ్చినట్టు అందరూ కలిపి యూనిటీ అయిపోయే స్పోర్ట్ లాగా నాకు అది క్రికెట్ లాగా కనిపించింది. ఆ రోజు నాకు ఒక స్టాంప్ పడింది క్రికెట్ మీద. సో ఇది చాలా సెలబ్రేటెడ్ స్పోర్ట్ ఇన్ ఇండియా. అసలు ఇలా క్రికెట్ని అనలైజ్ చేసి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని నాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్ వచ్చేసి 4 పర్సన్స్ అయితే ఉన్నారు. సో ఫస్ట్ వచ్చేసి సందీప్ అన్న ఫ్రమ్ ఎస్కేబీ షార్ట్స్, సెకండ్ వచ్చేసి వెంకటేష్ గారు, క్రిక్ చాట్ విత్ వెంకటేష్, థర్డ్ వచ్చేసి కౌశిక్ అన్న స్టంప్ టైల్స్, ఫోర్త్ వచ్చేసి సుమన్ అన్న, సుమన్స్ డకోడ్. సో వీళ్ళు నలుగురు తెలుగు కామెంటరీ కూడా చేస్తూ ఉంటారు. సో వీళ్ళే నాకు ఒక రకంగా ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. లైక్ ఈ క్రికెట్ని అనలైజ్ చేయడం, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు చాలా అంటే చాలా నేర్పించారు వాళ్ళకి తెలియకుండా. సో రియలీ థ్యాంక్స్ టు దెమ్. అండ్ ఆల్సో నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి వాట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ ఛానల్. సో మనందరి ఫేవరెట్, మా అందరి ఫేవరెట్ ఐపీఎల్ వచ్చేసి రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ ఐపీఎల్ నుంచి మనం అయితే ఏం చేయబోతున్నాం అంటే, సో ఆ రోజు సపోజ్ టుమారో మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీకి, కేకేఆర్కి. సో మనం వచ్చేసి ఏ పిచ్లో ఆడుతున్నారు, ఆ పిచ్ కండిషన్స్ ఏంటి, దాని డైమెన్షన్స్ ఏంటి, డ్యూ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది, బోత్ టీమ్స్ ప్లేయింగ్ లెవెన్స్ ఎలా ఉంటాయి, బోత్ టీమ్స్లో ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ ఏ ప్లేయర్ బాగా పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఫైనల్లీ ఇవంతా అయిపోయిన తర్వాత ఫైనల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ, ఇంత అనాలిసిస్ చేసిన తర్వాత ఎవరు ఫేవరెట్ అని చెప్పకపోతే బాగుండదు. సో ఆ రోజు మ్యాచ్కి ఎవరైతే ఫేవరెట్, ఎవరికి ఎక్కువ ప్రెడిక్షన్ గెలిచే ఛాన్స్ ఉంది, సో అవన్నీ నేను వీడియో ఎండ్లో అయితే మీకు చెప్తాను. సో దిస్ ఈస్ వాట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ ఛానల్. అండ్ ఆల్సో చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే నేనైతే ప్లాన్ చేస్తున్నా. So please go and subscribe to my channel and hit the bell icon and share it with your friends. So I'll meet you tomorrow daily.
I'll meet you daily at morning 8 or 9 a.m. Thank you.